మాఘమాస వైభవం. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొద్ది దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువు, కొలను, బావి నీటితోనైనా స్నానం ఆచరించవచ్చని అంటారు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఓ ఆచారమే. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని, దానం చేయాలని చెబుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది అని పంచాంగకర్త తెలిపారు. సముద్ర స్నానం ఎందుకు? నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానం ఆచరించిన పుణ్యఫలం దక్కుతుంది. ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని నమ్మకం. అందుకే ఈ నెలలోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం, ప్రత్యక్ష నారాయణుడిగా పిలిచే సూర్య భగవానుడి జయంతి రావడం గమనార్హం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త తెలిపారు. అక్షరాభ్యాసం, సూర్య ఆరాధన. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తాము. ఈ రోజునే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట. వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఓ నమ్మకం. దేవి శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా చేయడం వల్ల నిరాటకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఐతిహ్యం. అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగాను పరిగణిస్తారు. ఆ తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. కనిపించే దేవుడిగా పిలిచే సూర్య భగవానుడు జన్మించిన రోజే రథసప్తమి. 7 అశ్వాల రథం పైన సూర్య భగవానుడు పయనించి కరుణిస్తాడని ఓ విశ్వాసం. అందుకే ఈ ప్రత్యక్ష నారాయణుడి ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయము వచ్చింది. అంటే 7 జిల్లేడు ఆకులను శరీరంపై పెట్టుకొని స్నానం ఆచరించి ఆ తరువాత ఆరుబయట సూర్య భగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి నివేదిస్తారు. ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు 1-2 గంటలు పడుతుంది. కనుక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజ సిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని అంటారు. ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలను జరిపించేందుకు, చదువుల తల్లిని సూర్యనారాయణుడిని పూజించేందుకు అనువైన మాసం ఏదైనా ఉంది అంటే అది మాఘమే. ఈ నెలలో చేసే దేవతారాధనకు, నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.